2026 అరకు ట్రిప్. మరి అరకులో బెస్ట్ రిసార్ట్స్లో ప్లేస్ చూసాం, చాలా బాగుంది. మాకైతే క్యాంపింగ్ వ్యాను, టెంట్, ఫైర్ ఇవన్నీ తెచ్చుకున్నాం. మొక్కలు కింద పడిపోతున్నాయ్యా, పడిపోయింది మొక్క పడిపోయింది. కంగారు పడుకో, ఇంతసేపు ఇప్పిస్తాను మెల్లిగా. ఏటంటారు అసలు, ఏం చేస్తున్నారు అతను? చికెన్ కడుగుతున్నాడండి. ఆ చికెన్ కడగడం కూడా సరిగ్గా రాదు, అదే మొక్కలు కింద పడేస్తున్నాడు. అదే నీళ్ళు ఆ బ్లడ్ ఇంటూ ఉండగా వండితే అలాగా ఏ పని చెప్పినా సరే నా చెయ్యలా ఉంది, నా చెయ్యలా ఉందని చూపిస్తున్నా. ఇది రాకెట్ అన్ని పని చేస్తున్నాయి. చిన్నగా తరిమి ఆ ముక్కలన్నీ మసాలాలో కలిపి చేస్తే సాయంత్రంగా చికెన్. ఉల్లిపాయలు కూడా అలవాటే ఫస్ట్ టైం ఇది మీకు? నాకు ఉల్లిపాయలు మందుతో కోసుకోవడం అలవాటు. ఫస్ట్ టైం మీరు వంట వండుతున్నారు? వంట కోసం ప్రత్యేకంగా వండుతున్నారు సాయంత్రంగా. పాపం మన గిరి మంట కోసం ప్రయత్నిస్తున్నారు కదా, మంట రావట్లేదు, పొగ వస్తుంది. పొగ వచ్చే ముందు మంట వస్తుంది అట కదా, మరి అంతవరకు చూద్దాం. మంట అడ్డం బాగా అలవాటు లేనట్లుంది. గిరి మంట లోపల ఉంది, బయట లేదు. గిరిలో మంట ఉంది, బయట లేదంటారు. గిరికి మంట లోపల వస్తుంది, టైం అయిపోయింది. పాపం పొయ్యి ఎలాగట్లేదు, పొగ మాత్రం వస్తుంది. పొయ్యి ఎలాగట్లేదు, లోపల పొయ్యి తగిలిపోతుంది. దేవుడు దండ పెట్టుకు, లగ్గిన దేవుడు దండ పెట్టుకుంటే వెలిగిపోద్ది. మొత్తానికి ఎట్టకేలకు మంట అయితే పెట్టడం జరిగింది. జ్వాల రగిలింది. నాకు మంట పెట్టడం రాదు, ఎవరి మధ్యలో మంట పెట్టలేను. అందుకే మొట్టమొదటిగా పొగ ముందు నేను అనుభవించి కళ్ళంటి నీరు దిగిన తర్వాత ఎలాగైనా సరే మంట రావాలి, మంట లేకపోతే మాకు మంటదు అని చెప్పి ఉద్దేశంతో మరి మసాలా పెడతాను పెట్టాను. అరకు ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్లాన్గా కర్రలు, వంట సామాన్లు అన్నీ మేమే తెచ్చుకుంటాం. మరి చికెన్ అయితే రెడీ అయిపోయింది, చికెన్ కర్రీ. మా ఫైర్ క్యాంప్ దగ్గరికి పక్కనున్న టెంట్ వాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళు ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చారట. వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది. మాకైతే ముందుగా ప్లాన్ ఉంది కాబట్టి అన్ని కర్రలు అన్నీ మేమే తెచ్చుకున్నాం. సో దూరం నుంచి వచ్చారు కదా అని చెప్పి వాళ్ళకి అబ్జెక్షన్ చేయలేదు. సరే ఎంతసేపు ఉంటారు ఉండండి అని చెప్పేసి ఆ ఫైర్ క్యాంప్ దగ్గర వాళ్ళకి ఉండడానికి ఓకే చేసుకున్నాం. సార్తోనే క్యాంపింగ్ వచ్చాం. ఈరోజు నైట్ స్టే చేసాం ఇక్కడ మంచి ప్లేస్ లోన. మరి కబాబ్ పుల్లలు, తర్వాత చపాతి, చికెన్ కర్రీ, తర్వాత మరి అదే విధంగా మంట కూడా వేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మరి 2 రోజుల తర్వాత మళ్ళీ అరకే వస్తాం. అరకే వచ్చి మళ్ళీ ఎంజాయ్ చేస్తాం. ఈ మధ్య 5వ అరకు అంత అందం, అరకు అంత ఇష్టం, అరకు అంత కోరిక.